ఈ 9 భావాల్లో ఏమైనా క్వశ్చన్ ఉంటే అడగండి. లెట్స్ కన్సాలిడేట్ లాస్ట్ 2 రోజుల నుంచి ఏమైతే డిస్కస్ చేస్తున్నామో. నౌ ఇట్స్ టైమ్ టు మూవ్ ఫార్వర్డ్. ఈ 9 భావాల్లో ఏమన్నా క్లారిటీ, ఏమైనా క్వశ్చన్స్ ఒకసారి నేను తెలుగులో ఒకసారి చెప్తానండి. విశ్వాసము, ఎదుటివాడు నా సుఖాన్ని కోరుకుంటున్నాడు అనే స్పష్టత. సో ఒకసారి జాగ్రత్తగా వినండి, ప్లీజ్ పే అటెన్షన్ హియర్. విశ్వాసము, ఎదుటివాడు నా సుఖాన్ని కోరుకుంటున్నాడు అనే స్పష్టత. ఎప్పుడైతే ఆ భావం ఉంటుందో ఎదుటివాడికి నాకు సంబంధం అనేది కనిపిస్తుంది. ఈ భావం ఎప్పుడైతే మిస్ అవుతుందో అప్పుడు ఆ సంబంధం అనేది కనిపించదు. వి ఫీల్ అపోజ్ టు ది అదర్ పర్సన్, నాట్ రిలేటెడ్. సెకండ్, సమ్మానము, రైట్ ఎవాల్యుయేషన్, సమమానము, సమ్యక్ రూపంగా మాపనం చేయటం అంటే సరిగ్గా కొలమటం, ఉన్నది ఎలా ఉందో అలా చూడడం. ఎలా ఉన్నాడు అవతల వాడు కూడా అదర్ ఈజ్ లైక్ మీ. ఎప్పుడైతే అదర్ ఈజ్ లైక్ మీ అని ఉందో కాంప్లిమెంటరీ, ఆ మనిషికి ఏం కాంట్రిబ్యూట్ చేయగలడు, నేనేం చేయగలను, ఈ కాంప్లిమెంటరీ అనేది చూస్తాం, పూరకత. సో ఈ రెస్పెక్ట్ అనేది డిస్కస్ చేస్తున్నప్పుడు అండి 2018లో నేను గిరిగారు ఎన్ఐటి వరంగల్లో ఈ టాపిక్ 60 మంది ప్రొఫెసర్స్ అటెండ్ అయ్యారనమాట. ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు ఎన్ఐటి వరంగల్లో. చేసినప్పుడు ఆ ప్రొఫెసర్స్ ఏమని, వాళ్ళు పిల్లలకి పాఠాలు ఇది చెప్పాలి స్టూడెంట్స్కి. ఇండక్షన్ ప్రోగ్రాంలో 10 క్లాసులు చెప్పాలి. దానికి ఇలా 8 రోజుల వర్క్షాప్ అటెండ్ అయ్యారు ప్రొఫెసర్స్. 2018లో నేను గిరిగారు చేసాం వర్క్షాప్. అయితే ఆ వర్క్షాప్ తర్వాత ఆ ప్రొఫెసర్స్ ఏమన్నారంటే, సార్ మేము ఎలా టీచ్ చేస్తున్నామో చూద్దురు రండి అని చెప్పి మమ్మల్ని పిలిచారు. సో మేము వెళ్ళి ఒక క్లాస్లో కూర్చున్నాం అనమాట. సో దాంట్లో ఒక డిస్కషన్. ఒక స్టూడెంట్ అంటాడు, సార్ అందరూ సమానం ఎలా అవుతారు సార్, మా డైరెక్టర్ ఏమో వేరు, మా కుక్ వేరు, ఇద్దరికి రెస్పెక్ట్ ఎలా సేమ్ అవుతుంది అన్న. వ్యాలిడ్ క్వశ్చనే కదా, వ్యాలిడ్ క్వశ్చనేనా? సో దెన్ ఆ ఫ్యాకల్టీ అడిగిన ప్రశ్న ఏంటంటే, కార్తీక్ అని ఆయన అడిగిన ప్రశ్న. ఆయన ఏమన్నారంటే, సరే మీ డైరెక్టరు కుక్కు ఇద్దరు లీవ్కి వెళ్ళారు అనుకోండి, 10 రోజులు ఇద్దరు లీవ్ పెట్టారు. ఎవరి ఆబ్సెన్స్ నీ జీవితం మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంది? అయితే ఎప్పుడైతే ఈ కాంప్లిమెంటరీనెస్, ఈ పూరకత అనేది చూడట్లేదో అప్పుడు వీఆర్ సీయింగ్ థింగ్స్ వెరీ కండిషనల్ మేనర్. సో అదేనండి ఈ పదానికి అర్థం చాలు. వీఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. ఇంట్లో కొంతమంది మనుషులు పనిచేస్తున్నారు కాబట్టే మనం వేరే వాళ్ళు బయటికి వెళ్ళి పని చేయగలుగుతున్నారు. సో ప్రదీప్ గారు ఇది ఎప్పుడు ఇన్సిస్ట్ చేస్తుంటారు, మనిషి సంపాదించట్లేదు, ఇల్లు సంపాదిస్తుంది. డబ్బు మనిషిగా సంపాదిస్తుంది, ఇల్లు. ఇట్స్ ఎ ఫ్యామిలీ ఇన్కమ్, నాట్ ద ఇండివిజువల్ ఇన్కమ్. సో ఇంట్లో చేసే ప్రతి పనికి మనం డబ్బులు కనుక లెక్కడితే మన శాలరీ సరిపోతుందా? సో ఎప్పుడైతే ఇది చూస్తామో ప్రతి మనిషి కూడా దే ఆర్ కాంప్లిమెంటింగ్ ఫర్ అస్. సో తర్వాత స్నేహం, యాక్సెప్టింగ్ దట్ అదర్ ఈజ్ వన్స్ రిలేటివ్. ఆ మనిషి ఫస్ట్ ఎలా ఉన్నారో ఆ మనిషి స్వీకరించటం. ఎప్పుడైతే స్వీకరించానో అప్పుడు అతను నాకు సంబంధికుడు అని కనిపిస్తుంది, ఆ స్నేహభావం. మమత, వాత్సల్యము, రెస్పాన్సిబిలిటీ అండ్ కమిట్మెంట్. పోషణ రక్షణకి, నా రిలేటివ్ యొక్క పోషణ రక్షణకి బాధ్యత తీసుకోవటం. వాత్సల్యము,
ఆ సెల్ఫ్కి కావాల్సింది సరైన భావము, సరైన అవగాహన, దాని పట్ల రెస్పాన్సిబిలిటీ, కమిట్మెంట్ తీసుకోవటం. శ్రద్ధ, ఈ ఎక్సలెన్స్, శ్రేష్టత పట్ల స్వీకృతి. ఏ మనిషి అయితే ఆ శ్రేష్టతని అచీవ్ చేశారో వాళ్ళ పట్ల ఉండే భావం. గౌరవము, ఎవరైతే ఆ శ్రేష్టత కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళ పట్ల ఉండే భావం. ఇది తెలుగులో కొంచెం మనం ఇది రెస్పెక్ట్కి ఇది మాట్లాడతాము, హిందీలో గౌరవ్ అంటారు, ఇంగ్లీష్ గ్లోరీ అనేది వస్తుంది. అంటే ఇట్స్ అభినందన అన్నమాట. కృతజ్ఞత, ఎవరైతే నా డెవలప్మెంట్కి, నా ఎక్సలెన్స్కి, నా శ్రేష్టతకి నా కాంట్రిబ్యూట్ చేశారో వాళ్ళ పట్ల ఉండే ఫీలింగ్ని కృతజ్ఞతాభావం. నిన్న క్లియర్గా అర్థమైంది కదా, ఇది ఎక్స్పీరియన్షియల్గా మనం. దెన్ ప్రేమ, దట్ అనన్యత, ప్రతి మనిషితో, ప్రతి వస్తువుతో నాకు సంబంధం ఉందని గుర్తించితే మన మనసులో కలిగే భావాన్ని ప్రేమ అన్నారు. సో దట్స్ ద కంప్లీట్ వాల్యూ. ఈ 9 ఫీలింగ్స్ మనలో ఎస్టాబ్లిష్ అవ్వటము, దాన్ని ప్రాక్టీస్ చేయటం. హార్మనీ, దిస్ లీడ్స్ టు హార్మనీ ఇన్ ఫ్యామిలీ. అది లాస్ట్ 2 రోజుల నుంచి మనం డిస్కస్ చేస్తాం. అయితే ఎప్పుడైతే ఈ భావం అర్థమవుతుందో, ఈ క్షమ, ఫర్గివ్నెస్ అనేది న్యాచురల్గా వస్తుందండి. ఇందాక మిమ్మల్ని ఒక సంబంధం ఆలోచించమని చెప్పాను కదా, ఎవరైతే గుర్తొచ్చినప్పుడు ఆ ఫ్రిక్షన్ వస్తుంది కదా, ఆ మనిషి చేసిన పని ఇంకా బాధ పెడుతుంది కదా. ఎప్పుడైతే ఈ భావాలు, ఈ రియాలిటీని చూస్తామో అప్పుడు ఆ మనిషి ఏ పని అయితే చేయలేడో దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామని అర్థమవుద్ది. క్షమించడం అంటే, క్షమ అంటే అంతేనండి. ఏ మనిషి ఏ పని అయితే చేయలేడో ఆ పని ఆ మనిషి ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండటం, దాన్నే క్షమించడం అంటారు. నో, ఒక రాంగ్ పని చేస్తున్నాడు కదా ఒకళ్ళు, ఆ రాంగ్ జరిగినప్పుడు నా దృష్టి ఏంటంటే, ఈ మనిషి సరైన పని చేసే సామర్థ్యం లేదు అని చూడడమే క్షమించడం అంటే. అంతే. ఫర్గివ్నెస్ అంటారు కదా, క్షమించేయండి అని. అంటే ఏంటి? జడ్జి కాదండి. ఆ బాబు నుంచి, ఇప్పుడు ఆ బాబు ఏదైనా వస్తువు పోగొట్టాడు లేదా పాడైపోయింది, అక్కడ క్షమించడం అనేది సహజంగా జరుగుతుంది, ఎటువంటి క్లాసులు అటెండ్ అవ్వకుండానే. ఏంటి అక్కడ ఏం జరుగుతుంది? ఆ మనిషి ఏ పని అయితే చేయలేడో దాన్ని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మన పెయిన్ ఎందుకు వస్తుందంటే, వై వీఆర్ నాట్ ఫర్ గివింగ్ అంటే, విజయరామరావు గారు ఒకసారి మళ్ళీ చెప్పండి. అనే ఎజూమ్షన్ ఎవరిది? కోపము, బాధ, అన్ని, వ్యతిరేకత, ప్యాకేజ్, కంప్లీట్ ప్యాకేజ్ వస్తుంది, ఒకటి రాదు. అదేనండి, ఆ మనిషి అప్పుడు ఒక విధంగా అనుకున్నాడు, ఇప్పుడు ఇంకో విధంగా అనుకున్నారు. అదే, పెళ్ళైనప్పుడు మీ ఆవిడని ఎట్లా చూసుకున్నారు, ఇప్పుడు ఎలా చూసుకుంటున్నారు? అదే
చూడండి ఇవన్నీ ఎడిషన్స్ అనమాట. అయితే చూడండి ఓకే కమ్ బ్యాక్. మెయిన్ పాయింట్ ఏంటంటే అండి, మీకు ఈ భావాలు అర్థమైనవి అంటానికి ప్రూఫ్ ఏంటంటే ఆ క్షమించటం అనేది చాలా సహజంగా జరుగుతుంది. అది జరగట్లేదు అంటే నిజంగా మనం మన ప్రశాంతతకి, మన పీస్ ఆఫ్ మైండ్కి మనం ప్రయారిటీ ఇవ్వలేదు ఫస్ట్. 2 మనం గోల్ మర్చిపోయాం. మన గోల్ మర్చిపోతాం అనమాట. ఇప్పుడు ఒక మూట వేసుకున్నాం నెత్తి మీద, ఆ బరువు ఎందుకు మోస్తున్నాం? చూడండి, నేను అక్కడ దాకా వెళ్ళాలి. అక్కడ దాకా వెళ్ళాలన్నప్పుడు దీన్ని వదిలేసి వెళ్తానా, దీన్ని పెట్టుకొని వెళ్తానా? అయితే జాగ్రత్తగా వినండి, ఇలా ఈ కుర్చీలన్నీ మోసుకుంటూ వెళ్తున్నాం. ఆడిదన్నాడు, వీళ్ళిదన్నారు. హౌ డేర్ హీ కెన్ సే లైక్ దిస్? ఆ టైంలో మన ఎమోషన్ సరిగ్గా లేదు కాబట్టి ఆ పదానికి మీనింగ్ ఇచ్చాం. నిన్న నరేంద్ర గారు అన్నారు కదా, ఆ ఎస్పీ ఓ పక్కన బూతులు తిడుతున్నాడు. ఇప్పుడు పాయింట్ అదే. కనీసం ఆ నిజాయితీ ఉందా? నాకు కోపం వస్తుంది, నాకు బాధ వేస్తుంది, సో నాకు కూడా నేను ప్రయాణం చేయాల్సిన పని ఏమైనా ఉంది అనేది అర్థమవుతుందా? ఆ అర్థమైతే చాలు, ఈ వర్క్షాప్ పర్పస్ సాల్వ్ అయినట్టే. నా దుఃఖానికి నేనే బాధ్యుణ్ణి. మై సఫరింగ్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. బాధపడుతున్నాను ఇప్పుడే అర్థమైంది, బయటకు వచ్చేస్తానండి ప్రామిస్. ఏంటండి? ఓకే, సో క్విక్గా ఆరుగురు ఒక గ్రూప్ ఫామ్ అవ్వరా? 6 ఎవరన్నా కానీ కింద ఓకే క్విక్గా కూర్చోటం. ఇక్కడికి ఒక గ్రూప్ రండి అండి, ఒక గ్రూప్ ఇక్కడికి రండి. ఇక్కడికి రండి ఒకరు. ఓకే, జాగ్రత్తగా వినండి ఇన్స్ట్రక్షన్స్ అండి. ఇది యాజ్ ఎ గ్రూప్గా అందరూ పార్టిసిపేట్ చేసి దీనికి సో ప్రతి గ్రూప్కి ఒకళ్ళు రిప్రజెంటేటివ్ ఉండండి. సో దే మేక్ నోట్స్ ఆఫ్ ఇట్ ఆ డిస్కషను. సో జాగ్రత్తగా వినండి. సో ఎవరు చేస్తారు తర్వాత, ఫస్ట్ టాస్క్ అయితే అందరూ పార్టిసిపేట్ చేయాలి. జాగ్రత్తగా వినండి, టాస్క్ వినండి. సో ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు కదా, మిమ్మల్ని, మీ కుటుంబాలని, ఇంటి దగ్గర మీ కుటుంబాలు ఉన్నాయి కదా, మిమ్మల్ని, మీ ఫ్యామిలీస్ని, ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 30 మంది కదా. ఈ 30 మందికి కుటుంబాలు. సో మొత్తం ఒక రఫ్లీ 100 మెంబర్స్ అనుకోండి. ఈ 100 మెంబర్స్ని తీసుకెళ్ళి ఒక ఐలాండ్లో వదిలేసాం. ఆ ఐలాండ్కి బయట నుంచి ఎటువంటి కనెక్షన్స్ లేవు.
అక్కడ ఈ ఫ్యామిలీ అనేది నెక్స్ట్ 50 సంవత్సరాలు బతకాలి. ఓకే, ఈ 100 మంది ఆ ఐలాండ్లో ఏం లేదు, బయట ప్రపంచ కనెక్షన్ లేదు. ఈ 50 మంది సుఖంగా సమృద్ధిగా బ్రతకటానికి ఈ 100 మంది ఏమేం కావాలి? ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ ట్రై టు విజువలైజ్ ఎవ్రీథింగ్. అది ఇప్పుడు మీ వయసు ఎంత? ఇప్పుడు మీ వయసు ఉంది కదా, దీనికి 50 యాడ్ చేయండి. ఓకే, అప్పుడు కొంతమంది బతుకుంటారు, కొంతమంది ఉండకపోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్లీ ఫైన్. ఓకే, ఎండ్ టు ఎండ్ మొత్తం ఆలోచించండి. ఇప్పటి నుంచి నెక్స్ట్ 50 సంవత్సరాలకి అవసరాలు ఉంటాయి కదా, మొత్తం ఈ 100 మంది కలిసి హార్మోనియస్గా ప్రతి మనిషి కూడా హ్యాపీగా, ప్రతి కుటుంబం సమృద్ధిగా, ఆ 100 మంది సమాజం హ్యాపీగా ఉండటానికి ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఏమేం కావాలి? ట్రై టు ఫైండ్ అవుట్. మేక్ ఇట్ యాజ్ ఏ ఇంటెలెక్చువల్లీ సీరియస్ ఎక్సర్సైజ్. ఒకళ్ళు రాయండి, ఒకళ్ళు క్యాప్చర్ చేయండి. మీ టీంలో ఒక్కళ్ళు క్యాప్చర్ చేయండి. కరెంట్ లేదా? అది ఆఫ్ చేయాలి, రికార్డింగ్ ఆఫ్ చేయి, ఆఫ్ చేయి, ది యాక్టివిటీ